రాజకీయ మన స్ఫూర్తి అంటున్నాం, దాన్ని సమగ్రంగా తయారు చేసి నిజమైనటువంటి స్ఫూర్తిని నింపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర జనాభాలో దాదాపు 25% జనాభాకు సంబంధించి దాదాపు 2 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ఒక దిశ నిర్దేశం చేసేటువంటి చట్టాన్ని మనం రూపకల్పన చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 52,972 దళితవాడలు, 20,000 గిరిజన గోండు గూడాలు ఈరోజు మన వైపు చూస్తా ఉన్నాయి. ఈ సభలో ఎటువంటి చట్టాలు తేబోతా ఉన్నారు? నిజంగా మాకు ఇప్పుడైనా ఏదైనా న్యాయం జరుగుతుందా అని వారంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇదే అసెంబ్లీలో నేను చూశాను అధ్యక్ష. 2007 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇక్కడే సభ్యుడిగా నేను కూర్చున్నాను అధ్యక్ష. అప్పుడు కూడా ఇవాళ బల్లలు జరుచుకుంటే చాలా పెద్దగా అధికార పక్షం బల్లలు జరుచుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు చర్చ జరిగినప్పుడు మేము ఒక నోడల్ ఏజెన్సీని తీసుకొస్తా ఉన్నాం. నోడల్ ఏజెన్సీని తీసుకొచ్చి మొత్తం దళితుల్లో ఒక మార్పు తేబోతా ఉన్నాం, ఒక గొప్ప చైతన్యం కల్పించబోతున్నామని చెప్పి 2007 బడ్జెట్ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక నోడల్ ఏజెన్సీని ప్రవేశపెడుతూ ఈ సభలో గంభీరమైనటువంటి ఉపన్యాసాలు, బల్లలు జరుచుకోవడము, జబ్బలు జరుచుకోవడం చూసాం అధ్యక్ష. ఇప్పుడు కూడా అటువంటి బల్లలు జరుపుకునేది చూస్తే ఎక్కడో కొంత ఒక అనుమానం కలుగుతా ఉంది. ఆ కమిట్మెంట్ ఇలా అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు జరిగింది ఏంటి అధ్యక్ష, 2007లో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఉన్నత స్థాయిలో 5 కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు 5 కమిటీలు అంటే, ఒకటేమో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అపెక్స్ కమిటీ, చీఫ్ సెక్రటరీ అధ్యక్షన చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హై లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ, సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మంత్రి ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కమిటీ, మండల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మండల్ కమిటీ. ఇన్ని కమిటీలు వేస్తున్నాము, ఇక బ్రహ్మాండంగా అమలు చేస్తాం, మీ నిధులన్నీ కూడా మీకే ఇస్తున్నాం, మేము దేశానికే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆ రోజు కూడా ఇదే సభలో వారు చెప్పడం మేము వినడం జరిగింది అధ్యక్ష. కానీ బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి అధ్యక్షతన వేసినటువంటి అపెక్స్ కమిటీ ఈ రాష్ట్రంలో జరిగిన చివరి సమావేశం ఎప్పుడు అంటే 30/7/2010. ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశం చేస్తాము, రివ్యూ చేస్తాము, చట్టాలు చేస్తాము, అమలు జరిగేటట్టు చూస్తామన్నారు అధ్యక్ష. 2010 జూలైలో సమావేశం జరిగితే ఇప్పుడు ఎక్కడున్నాం అధ్యక్ష? 2012 డిసెంబర్. అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల 5 నెలల నుంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు జరుగుతుందా లేదా అనే విషయంలో రివ్యూ పెట్టడానికి వారు అపాయింట్ చేసిన అపెక్స్ కమిటీని వాళ్ళు రివ్యూ చేయడానికి సమయం దొరికినటువంటి పరిస్థితి. ఇది దళితుల మీద, గిరిజనుల మీద ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రేమ అధ్యక్ష. ఇక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా ఏం అతిథులు కనబట్టలేదు అధ్యక్ష. అధికారులు కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వేసినటువంటి హై లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ చివరి మీటింగ్ ఎప్పుడైంది అధ్యక్ష అంటే 25/3/2011. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి పాపం చీఫ్ సెక్రటరీ గారికి కూడా రివ్యూ చేసేటువంటి సమయం దొరకలేదు అధ్యక్ష. పోనీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారైనా రివ్యూ చేసిందా? ఆ నోడల్ ఏజెన్సీకి చైర్మన్ గా ఉండేటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చేసినటువంటి చివరి రివ్యూ మీటింగ్ ఎప్పుడంటే అధ్యక్ష 28 ఫిబ్రవరి 2011. అంటే 2 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు జరుగుతుందా లేదా అని రివ్యూ చేసేటువంటి సమయం ఇలా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి కూడా దొరకలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే జిల్లా కలెక్టర్లు ఏ పార్టీ రివ్యూ చేస్తారు, మండలాల్లో ఇక మండల్ ప్రెసిడెంట్ అయితే లేనే లేవు, స్థానిక సంస్థలు ఎన్నికలే లేవు. ఇక ఎట్లా ఈ నోడల్ ఏజెన్సీ అమలవుతుంది అధ్యక్ష? ఏ రకంగా అమలవుతుందని ఆలోచించాలి అధ్యక్ష. 2007లో ఈ సభలో చట్టం చేసిన తర్వాత అధ్యక్ష 2007-8లో డైవర్ట్ అయిన నిధులు 1,110 కోట్లు, 2008-9లో డైవర్ట్ అయిన నిధులు 3,516 కోట్లు, 2009-10లో 3,170 కోట్లు, 2010-11లో డైవర్ట్ అయినటువంటి నిధులు 2,210 కోట్లు అధ్యక్ష. అంటే చట్టాలు చేసి, నోడల్ ఏజెన్సీ చేసి, ఈ రాష్ట్రానికే హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అపెక్స్ కమిటీలు వేస్తేనే జరిగిన అమలు తీరు ఇంత దారుణంగా ఉంది అధ్యక్ష. చివరికి ఆ ఖర్చు పెట్టిన వివరాల్లోకి పోయి చూస్తే అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్డుకు 2010-11లో 80 కోట్లు, 11-12లో 155 కోట్లు ఖర్చు పెట్టామంటారు. మెట్రో రైలుకు 45 కోట్లు, ప్రభుత్వ ప్రైవేట్ రహదారులకు 325 కోట్లు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు 11 కోట్లు, గీత కార్మికుల పెన్షన్లు ఇస్తే దాంట్లో కూడా దళితులకు 5 కోట్లు ఇచ్చినామని చెప్తారు అధ్యక్ష. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ ట్రాన్స్కో కేబుల్ వేయడానికి 30 కోట్లు, పులివెందుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు 5 కోట్లు, ఎంఆర్ఓ ఆఫీసుల బిల్డింగ్ కు 5.5 కోట్లు. ఇవన్నీ కూడా దళితుల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టినాము, దళితుల కోసం ఖర్చు పెట్టినామని ప్రభుత్వం చెప్తే ఇంతకంటే దారుణం, ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష?
ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఈ చట్టాలు చేసే సభలో మనమే చట్టాలు చేస్తాము, మనమే మాటలు చెప్తాము. ఇలా మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటడం లేదు అధ్యక్ష. దీనికి ఏ ముఖ్యమంత్రి అతీతుడు కాదు అధ్యక్ష, ఏ ప్రభుత్వము అతీతుడు కాదు అధ్యక్ష. అన్ని ప్రభుత్వాలు, అందరు ముఖ్యమంత్రులు కూడా మాటలు కోటలు దాటినాయి. ఇవాళ దళిత గిరిజనుల విషయంలో ఆచరణ విషయానికి వచ్చే వరకు గడప దాటినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందువల్ల అధ్యక్ష ఇవాళ మనం ఒక్కసారి చూస్తే అంటే దాదాపు ఇందాక డిప్యూటీ సీఎం గారు చెప్పినారు 1980లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని చెప్పి 3 దశాబ్దాల క్రితం మనం చట్టాలు చేసుకున్నాం అధ్యక్ష. కానీ 3 దశాబ్దాల తర్వాత కూడా అవి అమలవుతున్నాయా లేదా, వాటి అమలు కోసం చట్టాలు తేవాల్సినటువంటి పరిస్థితి, సమీక్ష చేసుకునేటువంటి పరిస్థితి కలవడం ఈ రోజు జరుగుతుంది 30 ఏళ్ల తర్వాత. అంటే ఎంత బాధకరం, అంటే మన చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయి, దళిత గిరిజనుల పట్ల మనం ఏ రకంగా మనం వ్యవహరిస్తున్నాం అనడానికి, మన వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని జరగలేదని కాదు, ఎన్నో కమిటీలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో, చర్చలు, కమిటీలు, ధర్నాలు, పోరాటాలు అసెంబ్లీ వేదికగా జరిగినాయి అధ్యక్ష. కానీ ఏ చర్చలు, ఏ కమిటీలు కూడా దళిత గిరిజనుల హక్కులను కాపాడలేకపోయినాయి అధ్యక్ష. ఏప్రిల్ 28, 2001లో కేఆర్ నారాయణన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గవర్నర్లతో, పిసి అలెగ్జాండర్ అప్పటి మహారాష్ట్ర గవర్నర్ గారి నేతృత్వంలో గవర్నర్లతో కమిటీ వేశారు ఈ సబ్ ప్లాన్ అమలు మీద సమీక్షించడానికి. 2006లో ప్లానింగ్ కమిటీ గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. 2010లో డాక్టర్ జాదవ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యూపీఏ కూడా, మరి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా నవంబర్ 2011, నవంబర్ 2012లో కూడా ఈ దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎన్నో గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎంత చేసినా కూడా ఈ రోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైపోయింది అధ్యక్ష. ఇవాళ స్వాతంత్రం వచ్చి ఈ దేశానికి 65 ఏళ్ళు అయింది అధ్యక్ష. 65 ఏళ్ల తర్వాత ఇన్ని జీవోలు, ఇన్ని చట్టాలు, ఇన్ని రక్షణలు కల్పించిన తర్వాత కూడా దళిత గిరిజనుల పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇవి నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష, ప్రణాళికా సంఘం తన అధ్యయనంలో ఇచ్చినటువంటి నివేదికలోని సారాంశాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 60% దళిత గిరిజన వర్గాల ఇండ్లకు ఈ రోజుకు మంచినీటి సౌకర్యం లేదు అధ్యక్ష. 80% దళిత గిరిజన వర్గాల ఇండ్లకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు అధ్యక్ష. ఈ రోజు ఎన్నో దళిత గిరిజన వాడల్లో డ్రైనేజ్ కానీ కనీసం రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే వేల సంఖ్యలో అంటు రోగాల బారిన పడి చనిపోతున్నటువంటి గిరిజనులు ఎందరు అధ్యక్ష మనకు తెలియదు అధ్యక్ష. సెంటు భూమి లేనటువంటి దళిత కుటుంబాలు ఈ రాష్ట్రంలో 59% ఉన్నాయి అధ్యక్ష. 1185 ఎస్సీ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవు, 272 ఎస్టీ హాస్టళ్లకు ఈరోజు స్వంత భవనాలు లేవు. ఇవన్నీ ప్రణాళిక సంఘం చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్ అధ్యక్ష. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇప్పటిదాకా జరిగిన చర్చ మేము చేసినామంటే మేము చేసినాం, మాకంటే గొప్పగా ఎవరు చేయలే, మా ప్రభుత్వం చేసిందంటే మా ప్రభుత్వం చేసింది. అయ్యా మీ అందరి ప్రభుత్వాలు చేసిన ఘనతనే ఇవన్నీ ఇలా ప్రణాళికా సంఘం చెప్తున్నటువంటిది. మాటల్లో మాత్రమే ఈరోజు జరుగుతుంది అధ్యక్ష, ఎక్కడ కూడా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే అధ్యక్ష, చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలన్నట్లు ఓట్ల రాజకీయ కోసమో మొక్కుబడి కోసమో చట్టాలు చేసి పథకాలు ప్రవేశపెడితే సరిపోదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అవి సమగ్రంగా అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేసే విషయంలో నిబద్ధత ఉండాల్సిన అవసరం అంతకంటే ముఖ్యమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా ఇవాళ చాలా గొప్పగా చెప్తున్నాం, సబ్ ప్లాన్ వచ్చిందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. కానీ నేను 2 రోజుల క్రితం నా నియోజకవర్గంలో ఉండే ఒక ఎస్సీ హాస్టల్లో రాత్రిపూట పడుకోవడానికి వెళ్ళాను అధ్యక్ష. నిన్నగాక మొన్న పడుకున్నాను అధ్యక్ష. నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఎవరి కోసం చేస్తాం అసలు ఈ సబ్ ప్లాన్? అంబేద్కర్ గారు ఏం చెప్పింది సార్, మొట్టమొదలు మీరు కాన్సన్ట్రేట్ చేసిన టార్గెట్ గ్రూపు ఎడ్యుకేషన్, ఎస్సీ ఎస్టీలో ఎడ్యుకేషన్ అని చెప్పింది. ఇవాళ దాన్నే మనం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏముంది సార్ హాస్టళ్లలో? నీళ్ల చారు, పప్పు చారు. పొద్దున నీళ్ల చారు పెట్టింది సార్, సాయంత్రం పప్పు చారు పెట్టింది, కూర మాత్రం లేదు అధ్యక్ష. ఇవాళ హాస్టళ్లలో మీరు ఇస్తున్నది ఎంత అధ్యక్ష? యావరేజ్ ₹16.83 ఒక విద్యార్థికి ఇస్తున్నారు. ₹16.83 ఇచ్చి 3 పూటల భోజనం పెట్టమంటే అది సాధ్యమా అధ్యక్ష? ఈరోజు అది ఏ రకంగా సాధ్యం? మన పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు సార్, ₹800 నుంచి ₹1000 ఒక విద్యార్థికి ఇస్తున్నారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో ఈరోజు కేవలం ₹535 ఇస్తున్నారు అధ్యక్ష.
అంటే ఈ రోజు మనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది? జైళ్లలో ఉండే ఖైదీలకు రోజుకు 50 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. ఆసుపత్రుల్లో ఉండే రోగులకు 40 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి నవోదయ విద్యాలయాల్లో ఉండే విద్యార్థులకు 40 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. కస్తూర్బా పాఠశాలలో కేంద్ర ప్రభుత్వంతో సహకారం నడిచేటువంటి విద్యార్థులకు రోజుకు భోజనానికి 25 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. కానీ మన ప్రభుత్వ హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థులకు కేవలం 16 రూపాయల 83 పైసలు ఇస్తున్నాం అధ్యక్ష. దాని పర్యవసానమే ఇవాళ ఏమైపోయిందంటే, వెనకటి అందరూ అధ్యక్ష నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టు, ఇవాళ ఏమైపోయిందంటే నేనుండను నాయన ఈ సర్కారు హాస్టళ్లలో అని చెప్పి విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే సాంఘిక సంక్షేమ మంత్రి గారు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, చాలా సందర్భాల్లో పేపర్లో చూసి నేను చదివి చాలా బాధపడ్డాను అధ్యక్ష. మేమేదో పెద్ద మార్పులు తెచ్చాం, ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాం, బోగస్ స్టూడెంట్స్ నేర్వేస్తున్నాం, అందువల్లనే విద్యార్థుల సంఖ్య తగ్గింది అంటున్నారు. విద్యార్థుల సంఖ్య హాస్టళ్లలో తగ్గడానికి కారణం కడుపు నిండా అన్నం లేకపోవడం వల్ల, తాగడానికి మంచినీళ్లు లేకపోవడం వల్ల ఇవాళ పిల్లలు పౌష్టిక ఆహారం దొరకక హాస్టల్ నుంచి పారిపోతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి 1286 రూపాయలైంది అధ్యక్ష. 1286 రూపాయలు 3 నెలలైంది. ఒక్కొక్క విద్యార్థి మీద 82 రూపాయల అదనపు భారం పడతా ఉంది. కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, సాంఘిక సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసినాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మెస్ ఛార్జీ పెంచలేదు అధ్యక్ష. ఎంత ఇలా మనం పెంచుకోలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నాం, ఎంపీల జీతాలు పెంచినాం, ఐఏఎస్ ఐపీఎస్ జీతాలు పెంచినాం, ముఖ్యమంత్రి గారి మంత్రుల జీతాలు పెంచినాం అధ్యక్ష. కానీ 4 ఏళ్లలో ఏ హాస్టల్ విద్యార్థికైనా ఒక్క రూపాయి అయినా మెస్ ఛార్జీ పెంచారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు 3 అంతలు పెరిగినాయి, కానీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం అనేటువంటిది నిజంగా ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఒక విద్యార్థి కనీసం 2600 క్యాలరీస్ వాల్యూ కలిగినటువంటి ఆహారం తింటేనే అతను గట్టిగా ఉండగలుగుతాడు, నిజంగా చదువు మీద దృష్టి కేంద్రీకరించగలుగుతాడు. కానీ ప్రభుత్వం పెట్టినటువంటి భోజనం ఈ రోజు తింటే 2600 కాదు అధ్యక్ష, 1300 క్యాలరీస్ ఆహారం కూడా ఆ విద్యార్థులకు దొరకడం లేదు అధ్యక్ష. ఇలా ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం ఇచ్చినామని మా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండ్రు. అదే మరి రూపాయి కిలో బియ్యం ప్రజలకు ఇచ్చిండ్రు, ఆ పేద విద్యార్థులు ఏం చేసింది సార్? అనాథ విద్యార్థులు ఏం అన్యాయం చేసి ఏం పాపం చేసింది సార్? వాళ్ళకు మాత్రం 4 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు, ప్రజలకేమో రూపాయి కిలో బియ్యం అంటున్నారు. హాస్టల్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల విషయంలో 4 రూపాయల కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. కనీసం వాళ్ళకి రూపాయి కన్నా ఇవ్వండి, ఆ గ్యాస్ సబ్సిడీ అయినా చెల్లించండి, పక్క రాష్ట్రాలను చూసైనా మెస్ ఛార్జీలను 1000 రూపాయలకు పెంచాలి అని చెప్పి ఈ రోజు నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. సప్లైని తెచ్చినామని గొప్పగా చెప్పుకోవడం కదా సార్, కడుపు నుండి అన్నం పెట్టండి కనీసం పిల్లలకి. ఈ రోజు ఇలా అసెంబ్లీలో కూర్చొని బిస్లరీ వాటర్ తాగే ముందు ఒక్కసారి హాస్టల్లో ఉండే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారనేది మీరు మంచినీళ్లు తాగేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, న్యాయం చేయగలుగుతారు మీరు వాళ్ళకి. ఇలా సోనా మసూరు బియ్యంతో కడుపు నిండా అన్నం తినేటప్పుడు ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, హాస్టల్లో ఉండే మన పిల్లలు పురుగుల అన్నం నీళ్ల చారుతో అన్నం తింటున్నారని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీరు వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు అధ్యక్ష. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఆనాడు మహాభారతంలో ధర్మరాజు గారు అన్నారు అధ్యక్ష, ఆయన అన్నం తింటూ నేను తినే ప్రతి మెతుకుకు రక్తం ఉందని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అధ్యక్ష ధర్మరాజు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం తింటున్న ప్రతి మెతుకు కూడా ఈ దళిత ఆదివాసీల బిడ్డల రక్తం ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే నిజంగా వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అధ్యక్ష. ఈరోజు అది వాస్తవం సార్, వాళ్ళ చెమట వాళ్ళ రక్తంతోనే ఈరోజు ఈ దేశంలో ఈ మొత్తం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ వర్గాలను ఈరోజు మనం దూరం చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష మరి క్యాబినెట్ సబ్ కమిటీ అయితే అన్ని స్టడీ చేశామని చెప్తున్నారు, రికమెండేషన్స్ లో నాకైతే కనబడలేదు. మేము నిన్న మొన్న కేరళ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక వాళ్ళు ఆయా దళిత వర్గాలకు ఏం చేస్తున్నారో కొన్ని వివరాలు చూశాం అధ్యక్ష. సో మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి ఒక్కసారి తీసుకురాదలుచుకున్నాం అధ్యక్ష. అంటే మీరు కూడా వాటిని అమలు చేయాలనేటువంటిదే మా యొక్క సూచన అధ్యక్ష. ఈరోజు కర్ణాటక అధ్యక్ష 10వ తరగతి 60% మార్కులతో పాస్ అయిన ప్రతి విద్యార్థికి 5,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. 75%తో పాస్ అయిన ప్రతి విద్యార్థికి కర్ణాటక ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తా ఉంది అధ్యక్ష. కర్ణాటక ఈరోజు మెస్ ఛార్జెస్ 750 రూపాయలు ఇస్తూ పిల్లలకు బెడ్స్, కార్డ్స్, ఫర్నిచరు, స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా ఇస్తుంది అధ్యక్ష. ఇలా మన హాస్టళ్లలో ఎక్కడ బెడ్ ఉండదు, కాట్ ఉండదు, చలికాలం అధ్యక్ష కప్పుకోవడానికి రగ్గులు కూడా లేవు, చెద్దలు కూడా లేనటువంటి పరిస్థితి మన దగ్గర హాస్టల్లో ఉంది అధ్యక్ష. ఎక్కడికైనా పోదాం సార్. అదేవిధంగా అధ్యక్ష బెస్ట్ స్కూల్
మన రాష్ట్రంలో బెస్ట్ స్కూల్ కింద విద్యార్థులకు 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ కర్ణాటక ప్రభుత్వం బెస్ట్ స్కూల్ విధానంలో 50,000 రూపాయలు ఒక విద్యార్థికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అయితే అటుకెక్కింది అధ్యక్ష. అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది పూర్తిగా నామమాత్రం